ప్రస్తుతం మనం మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. మనం చూసుకున్నట్టయితే ఎగ్జిబ్యూటర్లకి అండ్ ప్రొడ్యూసర్లకి ఒక వివాదం అయితే కొన్ని రోజుల నుంచి అయితే నడుస్తుంది. సో దీని గురించి మాట్లాడడానికి అయితే ప్రొడ్యూసర్లు అండ్ ఎగ్జిబ్యూటర్లు అయితే చిరంజీవి గారి దగ్గరికి అయితే వచ్చారనమాట. సో దిల్ రాజు గారు కానివచ్చు, చాలామంది ఎగ్జిబ్యూటర్లు అండ్ ప్రొడ్యూసర్లు వచ్చారు. దీనికి సంబంధించిన అంటే ఒక కమిటీ వేశారు. దానికి సంబంధించిన ఆ లైనప్ అయితే చిరంజీవి గారు అయితే ఆ 2 weeks తర్వాత అయితే కూర్చొని మళ్ళీ మాట్లాడదామని చాలా పాజిటివ్గా స్పందించారని అయితే తెలుస్తుంది. సో ఇక్కడ ఎగ్జిబ్యూటర్లైనా ప్రొడ్యూసర్లైనా చాలా చక్కగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు. సో ఇదంతా మనకు తెలిసిందే, మనం చూస్తున్నదే ఎగ్జిబ్యూటర్ల గొడవ అండ్ ప్రొడ్యూసర్ల గొడవ. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వచ్చిన అప్డేట్ ఏంటంటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు రాజమండ్రిలో ప్రొడ్యూసర్ని కొంతమంది ఎగ్జిబ్యూటర్లని రమ్మని అయితే చెప్పారని అయితే మనకు తెలుస్తుంది. సో రేపైతే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే మన తెలుగు ప్రొడ్యూసర్లు ఎగ్జిబ్యూటర్లు అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే వెళ్తున్నారన్నమాట. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సినిమా అప్పుడు కూడా కొన్ని వివాదాలు, థియేటర్కు సంబంధించిన వివాదాలు అయితే మనం చూసాము. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద సినిమా పెద్ది అయితే రాబోతుంది. సో ఈ పెద్ది చుట్టూ అయితే కొన్ని కథలు అయితే నడుస్తున్నాయన్నమాట. సో కొంతమంది రెంటల్ అని, లేదు కొద్దిగా షేర్ ఇవ్వాలని, సో అయితే నడుస్తున్నాయి, సినిమా ప్లే చేయమని, కొన్ని గొడవలు అయితే నడుస్తున్నాయన్నమాట. దీన్ని అయితే చాలా ఎక్కువ స్పందించి చిరంజీవి గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అయితే దీనికి స్పందించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అయితే చూస్తున్నారని తెలిసింది. అండ్ మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే, అండ్ దిస్ ఇస్ సాయి చరణ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.